అమెరికాకెళ్ళి ఏదో ఒక రకంగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నటువంటి వాళ్ళకి షాకుల మీద షాకులు తగులుతోంది. స్టూడెంట్స్‌కి ఇప్పుడు ఇదివరకటికి మళ్ళీ పై పనులు చేసుకోవడానికి అవకాశం లేదు. అట్లాగే భార్యలు లేదా భర్తలు డిపెండ్ అయినటువంటి వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ మీద, హెచ్-1బీ వీసాల మీద. వాళ్ళు చేసుకునేటటువంటి పనులకి బ్రేక్ ఏసింది అమెరికా. ఎట్ ద సేమ్ టైమ్ హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డ్ ఉన్నా సరే క్వెషన్స్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా వర్క్ పర్మిట్ల మీద ఆంక్షలు విధిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్‌గా రెన్యువల్ చేసే విధానానికి క్లోజ్ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజాగా చేసిన ఈ ప్రకటన మనోళ్ళకే ఎక్కువ సమస్య. అక్టోబర్ 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్లు, ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ పునరుద్ధరించేందుకు దరఖాస్తు చేసుకునే వలసదారుల మీద ఆటోమేటిక్ రెన్యువల్ ఉండదని తేల్చెప్పింది. ఈ తేదీ కంటే ముందు పని అనుమతులను పొడిగించుకున్నటువంటి వాళ్ళ మీద అయితే ఎట్లాంటి ప్రభావం ఉండదు. బట్ ఆ తర్వాత మాత్రం మాన్యువల్‌గా చేస్తామని చెప్పింది. ప్రజా భద్రత, జాతీయ భద్రతలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు చెప్పింది. బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వలసదారులు తమ వర్క్ పర్మిట్ కాల పరిమితి ముగిసిన తర్వాత ఇంకొక 540 రోజుల పాటు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుండేది. ఈ విధానానికి ముగింపు పలుకుతూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది ట్రంప్ ప్రభుత్వం. కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పని అనుమతుల పొడిగింపు కోసం వలసదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అమెరికా తేల్చి చెప్తోంది. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు రెన్యువల్ కోసం దరఖాస్తులను వలసదారులు ఎంత ఆలస్యం చేస్తే వాళ్ళకి అంత నష్టం అని తేల్చి చెప్తుంది. ఒక్కోసారి తాత్కాలికంగా పని అనుమతులు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని స్పష్టం చేస్తుంది. అందుకే వర్క్ పర్మిట్ల గడువు ముగియడానికి 180 రోజుల ముందే రెన్యువల్ కోసం దరఖాస్తులు సమర్పిస్తే మంచిదని చెప్పింది. యుఎస్సిఐఎస్ సూచిస్తోంది. అమెరికా ఉద్యోగం అనేది ఒక అవకాశం మాత్రమేనని, వలసదారుల హక్కు కాదు అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏంటి అసలు ఈ ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అంటే, వ్యక్తికి నిర్దిష్ట కాల వ్యవధి వరకు అమెరికాలో పనిచేసేందుకు అధికారం ఉందని నిరూపించే పత్రం. ఇది ఉంటేనే వలసదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతులు లభిస్తాయి. అయితే గ్రీన్ కార్డుతో శాశ్వత నివాసం పొందిన వాళ్ళకి ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే హెచ్-1బీ, ఎల్-1బీ, ఓపీ వంటి నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ అనుమతులు అవసరం లేదు. గ్రీన్ కార్డు పెండింగ్‌లో ఉన్నోళ్ళు, వాళ్ళ జీవిత భాగస్వాములు, పిల్లలు, ఎఫ్-1, ఎం-1 వీసాల మీద వచ్చే విద్యార్థులు, డిపెండెంట్ వీసాల మీద వచ్చేవాళ్ళు, అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు ఈ ఈఏడి పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆటోమేటిక్ నుంచి ఇప్పుడు మాన్యువల్‌లోకి తెచ్చారు.